రాష్ట్ర విభజన చట్టంలో ప్రస్తావించిన రైల్వే జోన్ను ఏపీకి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలో మోదీ సర్కారు నిర్దయగా వ్యవహరించింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ను నామ్కే వాస్తేగా ప్రకటించింది. ఆదాయం, పరిధులు, ఇతరత్ర అంశాల విషయంలో క్రూర పరిహారం చేసింది. ఐదేళ్ల పాటు నాంచి ఎన్నికల ముందు, అది కూడా ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు సరిగ్గా 2 రోజుల ముందు బుధవారం రాత్రి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆకస్మికంగా విశాఖ రైల్వే జోన్పై ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కానీ రైల్వే జోన్ ప్రకటనలో లోతుపాతుల్లోకి వెళ్ళాక గానీ ఇందులోని గిమ్మిక్కులు బయటపడలేదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ప్రకటించింది కేంద్రం. అయితే ఎంతో లాభదాయకమైన 125 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ను చరిత్రలో కలిపేసింది మోదీ సర్కార్. ఈ డివిజన్ను 2 ముక్కలు చేసింది. ఒక ముక్కను విజయవాడ డివిజన్లో కలిపింది. మరో ముక్కతో ఒడిశాలోని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే విశాఖ కేంద్రంగా జోన్ ఉంటుంది, కానీ డివిజన్ ఉండదు. గత ప్రభుత్వాలు డివిజన్ను జోన్గా అప్గ్రేడ్ చేసినప్పుడు ఆ డివిజన్లను యథాతథంగానే ఉంచాయి. కానీ ఇప్పుడు వాల్తేరు విషయంలో కొత్త సంప్రదాయానికి తెరతీసింది మోదీ ప్రభుత్వం. వాల్తేరు డివిజన్లో ఒక భాగం విజయవాడలో విలీనం చేసింది. కీలకమైన రాబడి రవాణా విభాగాన్ని రాయగఢ కేంద్రంగా డివిజన్ చేస్తుంది. అంటే విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ తలలేని మొండెంతో సమానంగానే భావించాలి. ఆదాయం తక్కువ సమకూరేలా, ఖర్చు ఎక్కువ అయ్యేలా ఏర్పాటు కానున్న జోన్ను టీడీపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా జోన్ ఉన్నప్పటికీ డివిజన్ లేకపోతే సమన్వయం కష్టమవుతుంది. వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర వాసులు, మిగతా ఏపీ ప్రజలు, రైల్వే ఉద్యోగులు, అధికారుల ఆకాంక్ష. అలాంటిది వాల్తేరు డివిజన్ను రద్దు చేసి జోన్ ప్రకటించడంతో ఏపీ వాసులకు సంతోషమన్నదే లేకుండా పోయింది. జోన్ ఇచ్చారన్న జోషే లేదు. కొత్త రైల్వే జోన్కు ఖర్చే కానీ ఆదాయం సమకూరదు. అంటే ఏపీ ప్రజలు ఏం ఆశించారో ఆ లక్ష్యం నెరవేరదు. వాల్తేరు డివిజన్ ఆదాయంలో దేశవ్యాప్తంగా ఉన్న డివిజన్లతో పోలిస్తే 5వ స్థానంలో ఉంది. గతేడాది ఏకంగా 7,500 కోట్ల ఆదాయం సంపాదించింది. కోరాపుట్, కిరండోల్ లైన్ల పరిధిలో బయలుదిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజం రవాణాతో భారీ ఆదాయం సమకూరింది వాల్తేరు డివిజన్కు. కానీ ఇప్పుడు ఈ ఆదాయమంతా కొత్తగా ఏర్పడనున్న రాయగఢ డివిజన్కు దక్కుతుంది. అంటే ప్రయాణికుల ఆదాయం మాత్రమే విశాఖ జోన్ పరిధిలోకి వస్తుంది. సరుకు రవాణాలో కీలకమైన కోరాపుట్, కిరండోల్ లైన్లను రాయగఢలోనే కలిపేయడంతో ఆ ఆదాయం మొత్తం భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేకే దక్కుతుంది.
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పలాస్ నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న రైల్వే స్టేషన్లు ఒడిశాలోని ఖుర్దా డివిజన్లో ఉన్నాయి. అవి ఇకపైన అలాగే ఉంటాయి. విశాఖలోని 2 పోర్టుల వరకు ఇనుప ఖనిజం రవాణా అయినప్పటికీ ఇసుమంత ఆదాయం కూడా కొత్త జోన్కు రాదు. కేకే లైన్లో అరకు వరకు అత్యంత క్లిష్టమైన రైల్వే మార్గం. దీని నిర్వహణ భారం మాత్రం దక్షిణ కోస్తా రైల్వే జోన్ నెత్తిన పడుతుంది. దీంతో కోరాపుట్, కిరండోల్ లైన్లలో జరిగే సరుకు రవాణా ఆదాయంలో వాటాను కొత్త జోన్కు పంచాలనే డిమాండ్లు వెలువడుతున్నాయి. అలా జరిగితేనే విశాఖ జోన్ ఆర్థికంగా నిలదొక్కుకోగలదు. గుంటూరు, గుంతకల్లు, విజయవాడతో పాటు వాల్తేరు డివిజన్లోని తెలుగు ప్రాంతాలతో కలిపి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని పోరాటం జరిగింది. టీడీపీ నేతలు ఏపీకి రైల్వే జోన్ కోసం పోరాడుతూ వచ్చారు. ఓవైపు సీఎం చంద్రబాబు కేంద్రాన్ని పదే పదే డిమాండ్ చేశారు. మరోవైపు టీడీపీ ఎంపీలు పార్లమెంటు లోపల వెలుపల రైల్వే జోన్తో పాటు విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా కోసం ఉద్యమించారు. కానీ కేంద్రం నిన్నటి వరకు స్పందించలేదు. రేపు విశాఖలో మోదీ పర్యటన నేపథ్యంలో ఆఘ మేఘాల మీద ప్రకటన చేశారు మంత్రి పీయూష్ గోయల్. ఇటీవల ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ పర్యటనల నేపథ్యంలో నిరసన సెగలు రాజుకున్నాయి. ప్రత్యేక హోదా హామీ సాధన, విభజన చట్టం అమలు కోరుతూ టీడీపీ, వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు, ఏపీ ప్రజలు ఉద్యమిస్తూ ఉండడంతో గుంటూరులో ఒకసారి పర్యటన వాయిదా వేసుకుని మరోసారి వెళ్లారు మోదీ. రేపు మళ్లీ వైజాగ్కు రానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసుల నుంచి నిరసనలు వ్యక్తమవుతాయని భావిస్తూ కేంద్రం రైల్వే జోన్ ప్రకటన చేసింది. అది కూడా వాల్తేరు డివిజన్ లేకుండా. దీంతో ఈ ప్రకటనను మెజార్టీ ప్రజలు అంగీకరించలేకపోతున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త రైల్వే జోన్ను కేంద్రం ప్రకటించిందని టీడీపీ, సిపిఐ నేతలు మండిపడుతున్నారు. వాల్తేరు డివిజన్ మాయం, సరుకు రవాణా ఆదాయం దక్షిణ కోస్తా జోనుకు దక్కకపోవడాన్ని నిలదీస్తున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ నిరుద్యోగ యువత జీవితాలతో ముడిపడి ఉంది. రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు రాసేందుకు ఉత్తరాంధ్ర యువకులు ఇన్నాళ్లు జోన్ కేంద్రాలైన హైదరాబాద్ లేదా భువనేశ్వర్ వెళ్లాల్సి వస్తోంది. భువనేశ్వర్లో పరీక్ష రాయడానికి వెళ్లిన తెలుగు వాళ్లను అక్కడి వారు తన్ని తరిమేసిన సందర్భాలు ఉన్నాయి. అదే విశాఖ జోన్ను ప్రకటిస్తే ఇక్కడే ఉద్యోగ నియామక పరీక్షలు రాయవచ్చునని భావించారు. కానీ ఇప్పుడు జోన్తో పాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును కూడా ఇస్తారా అనే అంశంపై స్పష్టత లేదు. దీంతో నిరుద్యోగులు కలవరపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్ మసిపూసిన మారేడుకాయ అన్నారు.
సరుకు రవాణాతో సమకూరే ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి ప్రయాణికుల ఛార్జీలతో తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర పన్నారని ఆరోపించారు. ఏపీకి 7,000 కోట్ల రాబడి పోగొట్టారంటూ మోదీ సర్కార్పై మండిపడ్డారు. రైల్వే ఉద్యోగాల భర్తీలోనూ ఏపీ కన్నా ఒడిశాకే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు చంద్రబాబు. రైల్వే జోన్ ప్రకటనపై బీజేపీ, వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. రెండు పార్టీల లాలూచీకి ఇది నిదర్శనమన్నారు. విభజన చట్టం హామీలు నెరవేర్చని ప్రధాని మోదీకి ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదన్నారు ముఖ్యమంత్రి. బీజేపీ, వైసీపీ నాటకాలను ఎండగట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదాయం లేని కొత్త రైల్వే జోన్ ప్రకటనను నిరసిస్తూ ఇవాళ సాయంత్రం కాగడాల ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు చేయాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోదీ విశాఖకు రానున్న నేపథ్యంలో రేపు నల్ల జెండాలు, నల్ల బెలూన్లు, నల్ల చొక్కాలతో ప్రదర్శనలు నిర్వహించాలని అన్నారు. మొత్తంగా చూస్తే కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్తో ఎలాంటి సంతోషం లేదు సరికదా, ఆందోళనలు కొనసాగేలా చేస్తున్నాయి. చిన్న విరామం.